గరం రివ్యూ. ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సాయి కుమార్ తనయుడు ఆది ఆ తరువాత గాడి తప్పాడు. మరోవైపు పెళ్లైన కొత్తలో లాంటి క్లాస్ సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మదన్ ప్రవరాఖ్యుడు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గరం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వాళ్ళిద్దరికీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చేలా ఉందో చూద్దాం పదండి. వరం బాధ్యత తెలియకుండా ఆవారాగా తిరిగే కుర్రాడు. అతడి పక్కింట్లో ఉండే రవి మాత్రం బుద్ధిగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. రవితో పోల్చి తండ్రి తనను తిట్టిపోవడంతో అతడి మీద అతడి కుటుంబం మీద పగ పెంచుకుంటాడు వరం. అయితే వరాలు ఓ సందర్భంలో ఉన్నట్టుండి బుద్ధి తెచ్చుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్ బయలుదేరతాడు. అక్కడ ముస్లిం అమ్మాయి మీరాను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవుతుంది. అతన్ని చేర్చిన హాస్పిటల్లోనే తన పక్కింటి రవి చావు బతుకుల మధ్య కనిపిస్తాడు. అతన్ని రౌడీలు చంపబోతుంటే అడ్డుపడి వాళ్లను కొడతాడు వరం. అప్పుడే తెలుస్తుంది వరాలు సిటీ వచ్చింది ఉద్యోగం కోసం కాదు, రవి కోసమని. ఇంతకీ రవి ఎందుకలా అయ్యాడు, అతడి గతమేంటి, వరం సిటీకి రావడానికి కారణమేంటి అన్నది మిగతా కథ. గరం కథకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఆల్రెడీ సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు సినిమాతో దర్శకత్వ అరంగేట్రం కూడా చేశాడు. అందులో హీరో, సినిమాల్లో హీరోలు కూడా ఫస్ట్ హాఫ్ అంతా నాలాగే ఖాళీగా తిరిగేస్తుంటారు, సెకండ్ హాఫ్లో బిజీ అయిపోతారు అని డైలాగ్ చెబుతాడు. కమర్షియల్ తెలుగు సినిమాల్ని కాచి వడబోసి రాసిన డైలాగ్ ఇది. దర్శకుడిగా తన తొలి సినిమా తరహాలోనే శ్రీనివాస్ గరంకు కూడా ఫక్త్ కమర్షియల్ ఫార్ములాలను తూచా తప్పకుండా ఫాలో అయిపోయాడు. హీరో అల్లరి చిల్లరగా తిరిగేస్తుంటాడు. అందరూ అతన్ని ఎందుకు పనికిరాడని తిట్టిపోస్తుంటారు. అలాంటోడు ఉన్నట్లుండి సిటీకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఓ అమ్మాయి వెంట పడతాడు. హీరో అల్లరి వేషాలు, అతడి ఫ్రెండ్స్ బ్యాచ్ పంచులు, 2 ఫైట్లు, ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకో డ్యూయట్, ఇలా ఫక్త్ ఫార్ములా ప్రకారం సాగిపోతుంది గరం కథ. ఇక ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద ఫైట్, దాని వెంటే ఓ ట్విస్ట్. కట్ చేస్తే హీరో సిటీకి రావడం వెనుక ఓ పెద్ద కారణం, దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత విలన్లా ఆట కట్టించడానికి హీరో ప్లాన్స్, చివర్లో ఓ భారీ క్లైమాక్స్. ఇది గరం వరుస. ఉద్యోగాలిచ్చే ఎన్జిఓ పేరుతో విలన్ గ్యాంగ్ డబ్బులు దండుకోవడం నేపథ్యంలో శ్రీనివాస్ రాసిన లైన్ బాగానే ఉంది. కానీ ఈ లైన్ చుట్టూ రాసుకున్న కథనమే గరం మూవీకి మైనస్ అయింది. క్లాస్ డైరెక్టర్ అయిన మదన్ తనకు నప్పని మాస్ కథను ఆకలింపు చేసుకుని దాన్ని అనుకున్నట్లుగా తెర మీదకి తేవడంలో సక్సెస్ కాలేకపోయాడు. అసలు పాయింట్ బాగానే ఉన్నా దాన్ని చివరికి నెట్టేసి అర్థం లేని కామెడీతో కథనాన్ని నడిపించడానికి ప్రయాసపడ్డాడు. తొలి గంటలో అసలు కథే మొదలవదు. అక్కడక్కడ 1-2 కామెడీ సన్నివేశాలు తప్పితే ఈ గంటలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. రొటీన్ పాటలు, రొటీన్ సన్నివేశాలతో కథనం భారంగా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర నుంచి ఆసక్తి మొదలవుతుంది. ఎమోషనల్గా సాగే ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదు. అయితే ఆ తర్వాత హీరో స్నేహితుడికి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని బయట పెట్టకుండా మళ్ళీ కామెడీ పేరుతో జత చేసిన చెత్త సన్నివేశాలు సినిమా మీద ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేశాయి. హీరో ఫ్రెండ్ హీరోయిన్ కు సంబంధించిన గుట్టు విప్పేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్ బాగున్నా అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఇలాంటి సినిమాలకు నిడివి సాధ్యమైనంత తక్కువ ఉంటే బాగుండేది. 2 అర్థాల్లోనూ అర్థం లేని కొన్ని సన్నివేశాల మూలంగా లాగ్ ఎక్కువైంది. కథనాలన్నీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా సాగిపోవడం కూడా మైనస్. మాస్ జనాలకు నచ్చే హీరోయిజం, కొన్ని సన్నివేశాలు, ఫైట్లు గరం సినిమాను బీసీ సెంటర్లలో నిలబెట్టవచ్చు. అయితే కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం నిరాశ తప్పదు. ఆది హుషారుగా నటించాడు. డాన్సులు, ఫైట్లలో ఈజీ చూపించాడు. ఇంట్రడక్షన్ సాంగ్లో డాన్సులు బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్లలోనూ బాగా చేశాడు. మాస్ ఇమేజ్ కోసమో ఏమో అతన్ని మరీ రఫ్ గెటప్లో చూపించే ప్రయత్నం చేశారు. అదంతా ప్రత్యేకంగా ఏమీ లేదు. అదా శర్మకు ఓ దండం పెట్టేయాల్సిందే. సినిమాకు ఆమెలో హీరోయిన్ లక్షణాలు తగ్గిపోతున్నాయి. అందం, నటన రెండిట్లోనూ ఆమె ఆకట్టుకోలేదు. విలన్ కబీర్ సింగ్ పాత్ర నిడివి తక్కువ. అతను ప్రత్యేకంగా ఏదో చేసే ఛాన్స్ ఏమీ దక్కలేదు ఇందులో. నరేష్ చాలా బాగా నటించాడు. తనికళ్ళ భరణి కూడా బాగా చేశాడు. కృష్ణ చైతన్య పాత్ర పరిధికి తగ్గట్లుగా నటించాడు. శకలక శంకర్, మధునందన్ అక్కడక్కడ నవ్వించారు. బ్రహ్మానందం గురించి చెప్పడానికి ఏం లేదు. పోసాని మామూలే.
టెక్నీషియన్స్ అందరూ సినిమాకు తగ్గట్లే పనిచేశారు. అగత్య పాటలు పర్వాలేదు, గుర్తుంచుకునే ట్యూన్లేమీ లేవు, ఏదో అలా నడిచిపోయిందంతే. నేపథ్య సంగీతం ఓకే, ఛాయాగ్రహణం కూడా సోసోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమాకు మైనస్. అక్కడక్కడ కథనానికి సంబంధం లేని సన్నివేశాలు వచ్చిపడ్డాయి. జంపులు జర్కులు ఇబ్బంది పెడతాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. కథకుడు శ్రీనివాసే డైలాగులు కూడా రాశాడు. 30 రోజుల్లో హిందీ భాష పుస్తకం చూసి 2 కొంటే 15 రోజుల్లోనే భాష వచ్చేస్తుందంటుంది ఓ కామెడీ క్యారెక్టర్. ఇలాంటి వెంగళప్ప జోకుల్ని పెడితే జనాలు నవ్వేస్తారా? దర్శకుడు మదన్ మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ఏదో సినిమా చేశాడు, కానీ ఇందులో ఎక్కడా అతడి ముద్ర లేదు. మా సినిమాలు అతడికి నప్పవని చాలా స్పష్టంగా తెలియజెప్పింది గరం. చివరిగా ఇది రొటీన్ గరం మసాలానే. దీనికి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే.